హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను కాస్టింగ్ ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. కాస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌ని మనం జీరో ప్రాసెస్ అని కూడా అంటాము. కొన్ని ప్రాసెస్‌లో మనము మెటీరియల్‌ని ఎక్కువగా యాడ్ చేస్తాం. దాన్ని మనం అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇప్పుడు లేయర్ బై లేయర్ యాడ్ చేసి కన్‌స్ట్రక్షన్స్ ఇప్పుడు అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారానే చేస్తున్నారు. అయితే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎగ్జాంపుల్ వెల్డింగ్ అని చెప్పొచ్చు. కొన్ని ప్రాసెస్‌లో మెటీరియల్‌ని రిమూవ్ చేస్తాం. నెగెటివ్ ప్రాసెస్ ఆర్ సబ్ట్రాక్టివ్ ప్రాసెస్ అంటాము. ఎగ్జాంపుల్ మెటల్ కటింగ్ ప్రాసెస్, మెషినింగ్. అయితే కాస్టింగ్‌లో మెటీరియల్‌ని ఎక్కువ యాడ్ చేయము, రిమూవ్ చేయం కాబట్టి దీన్ని మనం జీరో ప్రాసెస్ అంటాం. ఈ కాస్టింగ్ గురించి ఎందుకు చదువుకోవాలంటే మాస్ ప్రొడక్షన్‌కి, కాంప్లెక్స్ షేప్స్ కోసము ఇంకా చాలా ఇండస్ట్రీస్‌లో కాస్టింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మేకింగ్ మౌల్డ్ క్యావిటీ. మౌల్డ్ క్యావిటీ చేయడం. అయితే మౌల్డ్ క్యావిటీ ఎలా చేయాలంటే ఫస్ట్ మనము ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. ప్యాటర్న్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ బాటిల్ షేప్ ప్రోడక్ట్ మనకు కావాలి. ఆ వాటర్ బాటిల్ షేప్ లాగా ఇంకో డ్యూప్లికేట్ చేస్తున్నాం. దాన్ని మనం ప్యాటర్న్ అంటున్నాం. ప్యాటర్న్ ఈజ్ ద రెప్లిక్ ఆఫ్ ది ఫైనల్ ఆబ్జెక్ట్. రెప్లిక్ అంటే దాని షేప్ డ్యూప్లికేట్. అయితే ఆ ప్యాటర్న్‌ని చేసుకున్నాక ఆ ప్యాటర్న్‌ని మౌల్డింగ్ శాండ్‌లో పెట్టి ప్రెస్ చేయాలి. మౌల్డింగ్ శాండ్‌లో పెట్టి ప్రెస్ చేయడం వల్ల ఈ బాటిల్ షేప్ అనేది ఆ మౌల్డింగ్ శాండ్‌లో పడతది. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ రిమూవ్ చేసినాక ఆ షేప్‌ని మనం మౌల్డ్ క్యావిటీ అంటున్నాం. ఈ మౌల్డ్ క్యావిటీలో మనకు కావాల్సిన ఇప్పుడు స్టీల్ బాటిల్ కావాలనుకోండి, మనకి స్టీల్ మెటీరియల్‌ని హీట్ చేయాలి. ఫర్నాన్స్‌లో హీట్ చేసి ఈ మౌల్డ్ క్యావిటీలో రైజర్ హెల్ప్‌తోని స్లోగా పోర్ చేసుకోవాలి. ఈ రైజర్‌తోని అందులో మౌల్డ్ క్యావిటీలో మాల్టన్ మెటల్ ఫిల్ చేసుకున్నాక సాలిడిఫికేషన్ చేయాలి. సాలిడిఫికేషన్ అంటే కూలింగ్ చేస్తాం. కూలింగ్ వల్ల ఏమైతదంటే ఆ ప్రోడక్ట్ హార్డ్ అయితది. హార్డ్ అయినాక సాలిడిఫికేషన్ తర్వాత మౌల్డ్ క్యావిటీ నుంచి మన ప్రోడక్ట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినాక ఫినిషింగ్ చేయాలి. ఫినిషింగ్ ప్రాసెస్‌లో గ్రైండింగ్, ట్రిమ్మింగ్, మెషినింగ్ ఇలా చాలా ఫినిషింగ్ ప్రాసెస్‌లు ఉంటాయి. దీనివల్ల మనకి ఫినిషింగ్ వల్ల అక్యురసీ ఇంప్రూవ్ అవుతది. కాస్టింగ్‌లో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే డిఫికల్ట్ షేప్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఏ మెటీరియల్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ సైజు, వెయిట్ కూడా ఇందులో ఎలాంటి లిమిటేషన్ ఉండదు. దీంట్లో కొన్ని ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. లైక్ పోరోసిటీ, ష్రింకేజ్ ఇలాంటి కొన్ని డిఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటది. సర్ఫేస్ ఫినిష్ కూడా తక్కువ ఉంటుంది. అయితే ఈ కాస్టింగ్ చేయడానికి మనం ఒక కోప్ బాక్స్, డ్రాగ్ బాక్స్ తీసుకుంటాం. అంటే అందులో మౌల్డింగ్ శాండ్ ఫిల్ చేస్తాము. అయితే కోప్ బాక్స్ పైన దాన్ని అంటాం, కింద బాక్స్‌ని డ్రాగ్ బాక్స్ అంటాం. ఈ రెండిటిని కామన్‌గా కలిపి ఫ్లాస్క్ అంటాం. ఇప్పుడు మనకి ఈ హెక్సాగన్ షేప్ ఉన్నది మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనుకోండి. దీన్ని మనం రైజర్ అంటాము. రైజర్ మాల్టన్ మెటల్‌ని ఫీడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న హెక్సాగాన్ షేప్ ప్రోడక్ట్ కావాలి అనుకోండి. రన్నర్ నుంచి మనం మాల్టన్ మెటల్ పోర్ చేస్తాం. స్ప్రూ నుంచి గేట్‌కి కనెక్ట్ చేసే ప్యాసేజ్‌ని మనం రన్నర్ అంటాం. అయితే ఈ స్ప్రూ ఎలా డిజైన్ చేయాలంటే పారాబోలిక్ షేప్‌లో డిజైన్ చేయాలి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల మనము ట్యాపర్ షేప్‌లో చేస్తాం. ఇలా చేయడం వల్ల ఎయిర్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ కోప్ బాక్స్‌ని, డ్రాగ్ బాక్స్‌ని డివైడ్ చేసే లైన్‌ని పార్టింగ్ లైన్ అంటాము. అయితే రైజర్ కూడా ఎలా ఉండాలి అంటే మన మాల్టన్ మెటల్ క్యావిటీలో ఫస్ట్ సాలిడిఫికేషన్ అయిన తర్వాతే రైజర్‌లో సాలిడిఫికేషన్ అవ్వాలి. ఎందుకంటే సాలిడిఫికేషన్ టైంలో మాల్టన్ మెటల్ మన ప్రోడక్ట్‌లో ష్రింక్ అవుతది. ష్రింక్ అయినప్పుడు దానికి మాల్టన్ మెటల్ ఇంకా అవసరం కరెక్ట్ డైమెన్షన్స్ రావడానికి. అప్పుడు ఈ రైజర్ ఫీడ్ చేస్తుంది. ఇలా జరగడానికి మనము మౌల్డ్ క్యావిటీ దగ్గర ప్యాడింగ్, చిల్స్ ఇవి యూజ్ చేస్తాం. ఈ రెండిటిని కోప్ బాక్స్‌ని, డ్రాగ్ బాక్స్‌ని 12 పిన్స్‌తోని క్లోజ్ చేస్తాం. ఇలా క్లోజ్ చేయడం వల్ల మౌల్డ్ అనేది సైడ్‌కి జరగదు. మౌల్డ్ షిఫ్ట్ డిఫెక్ట్‌ని మనము రెడ్యూస్ చేయొచ్చు. మౌల్డ్ క్యావిటీ క్రియేట్ చేయడానికి మనకు ప్యాటర్న్, మౌల్డింగ్ శాండ్, టూల్స్ అనేవి అవసరం. ప్యాటర్న్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి. సింగిల్ ప్యాటర్న్, మల్టీప్లేట్ ప్యాటర్న్, స్ప్లిట్ ప్యాటర్న్, కోర్ ప్యాటర్న్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ప్యాటర్న్ మెటీరియల్స్ వుడ్, ప్లాస్టిక్, మెటల్, గ్రాఫైట్ ఇలా డిఫరెంట్‌వి యూజ్ చేస్తాం. మౌల్డింగ్ మెటీరియల్స్ వచ్చేసి రబ్బర్, గ్రాఫైట్ ఇలా ప్లాస్టిక్స్, మెటల్స్, శాండ్, క్లే, వుడ్, స్టోన్ ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం.